ఓకే, సిక్స్త్ ప్రాబ్లం. ఒక సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ సిస్టమ్కి ఎటువంటి సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా మనం ఏడీని ఫామ్ చేసుకోవాలి. సో దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉంటుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ నెంబర్ తోటి ఈ రెండు ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. సో ముందుగా అది 0 ఎలా వస్తుందో మనం చూద్దాం. 2 3 1. సో ఫస్ట్ కాలం ఇది. సో ఈ 2 తోటి 3 దగ్గర 1 దగ్గర 0 రావాలి. సో మరి అది రావాలంటే ఇది R1, ఇది R1లో ఉన్న ఎలిమెంటు, ఇది R2లో ఉన్న ఎలిమెంటు, ఇది R3లో ఉన్న ఎలిమెంటు. సో ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలంటే ఈ రెండు మైనస్ ఈ రెండు. ఓకే, ఆ విధంగా మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. సో ఇక్కడ రావాలి కాబట్టి ఇది R2 టైమ్స్ 2 2R2 మైనస్ 3R1. నెక్స్ట్ 2 3 1 R1 R2 R3. ఇదే నెంబర్తో ఇక్కడ కూడా 0 రావాలి. ఓకే, సో ఈ నెంబర్తో ఈ రెండు ప్లేసెస్లో 0 రావాలి. నేను దీనికి సపరేట్గా చూపిస్తున్నాను. ఇదే నెంబర్తో ఇక్కడ కూడా 0 రావాలి. దీనికి ఈ విధంగా తీసుకుంటాం. 2 × R3 మైనస్ 1 × R1. ఓకే, సో అక్కడ R3 పొజిషన్లో రావాలి కాబట్టి R3 టైమ్స్ 2R3 మైనస్ 1 × R1. ఓకే, సో ముందుగా ఈ రెండు 0s వస్తే తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ ఏంటనేది. సో మనం R1 ఏం చేయట్లేదు, జస్ట్ R2 దగ్గర R3 దగ్గర 2 3 1 5. ఓకే, సో R2 దగ్గర 2R2 అంటే R2ని 2తో ఇంటూ చేస్తున్నాం, మైనస్ 3R1. R2ని 2 తోటి R1ని 3 తోటి ఇంటూ చేసుకొని మైనస్ చేసుకోవాలి. సో 2R2 అంటే 2 3 6, మైనస్ 3R1 అంటే 3 2 6, 6 మైనస్ 6 0. ఓకే, 2R2 2 1 2, మైనస్ 3R1 3 3 9, 2 మైనస్ 9 మైనస్ 7. R2ని 2 తోటి R1ని 3 తోటి ఇంటూ చేసుకొని మైనస్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2R2 అంటే 2 5 10, మైనస్ 3R1 3 1 3, 10 మైనస్ 3 7. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 2R2 2 7 14, మైనస్ 3R1 3 5 15, 14 మైనస్ 15 మైనస్ 1. నెక్స్ట్ R3 దగ్గర 2R3. ఓకే, అంటే 2 1 2, మైనస్ R1 అంటే మైనస్ 2, 2 మైనస్ 2 0. నెక్స్ట్ 2R3 అంటే 2 4 8, మైనస్ R1 అంటే 8 మైనస్ 3 5. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2R3 2 మైనస్ 2 మైనస్ 4, మైనస్ R1 మైనస్ 1 మైనస్ 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2R3 2 3 6, మైనస్ R1 6 మైనస్ 5 అంటే 1 వచ్చేస్తుంది. ఓకే, కంటిన్యూషన్. నెక్స్ట్ ఈ మైనస్ 7 తోటి 5 దగ్గర 0 రావాలి. ఓకే, సో ఇది సెకండ్ కాలం. ఆ సెకండ్ కాలం మనం తీసుకుందాం. 3 మైనస్ 7 5, ఇది R1 R2 R3. సో ఈ మైనస్ 7 తోటి 5 దగ్గర 0 రావాలి. సో దీనికోసం ఈ రెండు మైనస్ ఈ రెండు. ఓకే, సో అక్కడ వచ్చేసి మనకు R3 పొజిషన్లో 0 రావాలి కాబట్టి R3 టైమ్స్ 2 మైనస్ 7 R3 మైనస్ 5 R2. ఓకే, ఇది ABCD అనుకుంటే AD మైనస్ BC కాన్సెప్ట్ మనం ఫాలో కావాలి. మైనస్ 7 × R3 మైనస్ 5 R2. ఓకే, సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో మనం R1 ఏం చేయట్లేదు, 2 3 1 5. R2 కూడా యాస్టీస్ 0 మైనస్ 7 7 మైనస్ 1. R3 వచ్చేసరికి మైనస్ 7 R3 అంటే మైనస్ 7 × 0 0, మైనస్ 5 R2 మైనస్ 5 × 0 0, 0 మైనస్ 0 అంటే 0. నెక్స్ట్ మైనస్ 7 R3 మైనస్ 7 × 5 మైనస్ 35, మైనస్ 5 R2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 7 35, మైనస్ 35 ప్లస్ 35 ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 7 R3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 5 35, మైనస్ 5 R2 5 7 35, 35 మైనస్ 35 0. నెక్స్ట్
-7R3 -7 into 1 -7 -5R2 -5 into -1 +5 -7 + 5 అంటే -2. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ రో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లాస్ట్ రోలో మనకి ఎలా ఉందంటే 3 జీరోస్ ఒక నాన్ జీరో. ఓకే, 3 జీరోస్ ఒక నాన్ జీరో వచ్చిందంటే అర్థమైందంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2, ర్యాంక్ ఆఫ్ ఏడి అనేది 3. ఓకే, ఇది ఒక కొండ గుర్తుగా పెట్టుకోవచ్చు మనం. సో ఇంతవరకు మనం మ్యాట్రిక్స్ ఏని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మార్చుకోవాలి అంటే 3 జీరోస్ రావాలి. ఈ 3 జీరోస్ వచ్చిన తర్వాత లాస్ట్ రో అనేది ఈ విధంగా ఉంటుంది. 3 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. 3 నాన్ జీరోస్ ఒక 3 జీరోస్ ఒక నాన్ జీరో వస్తే ఈ విధంగా ఉంటాయి ర్యాంక్స్. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ2, ర్యాంక్ ఆఫ్ ఏడి 3. ఓకే, ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్. సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3 జీరోస్ ఒక నాన్ జీరో వస్తే ర్యాంక్స్ ఈ విధంగా ఫిక్స్డ్గా ఉంటాయి. ర్యాంక్ ఆఫ్ ఏ2, ర్యాంక్ ఆఫ్ ఏడి 3. ఒకవేళ అన్ని జీరోస్ వస్తే వాటికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్, ఇది ఒక కొండ గుర్తు. లేదు 2 జీరోస్ 2 నాన్ జీరోస్ వస్తే 2 జీరోస్ 2 నాన్ జీరోస్ వస్తే యూనిక్ సొల్యూషన్. ఓకే, 2 జీరోస్ 2 నాన్ జీరోస్ వస్తే యూనిక్ సొల్యూషను. అన్ని జీరోస్ వస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. 3 జీరోస్ ఒక నాన్ జీరో వస్తే ఈ విధంగా సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.